గాయ్స్, వెల్కమ్ టు టోనీ ఆల్ గేమ్ జెడ్. ఇప్పుడు మనం కొన్ని గ్లిచ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. నాకు అలా వచ్చేసింది అన్నమాట ఫ్రెండ్స్. ఎడిట్ చేయాలి ఫ్రెండ్స్. నా దగ్గర కంప్యూటర్ అయితే ఉండదు. చాలామంది కంప్యూటర్ నుంచి ఎడిట్ చేస్తారు. నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి. నా దగ్గర ఉన్నది కానీ ఫ్రెండ్స్, అది క్రోమ్ అన్నమాట. క్రోమ్లో అవ్వదు ఎడిట్ చేయడానికి. అందుకు నేను ఎప్పుడు అడ్వర్టైజింగ్స్ని ఎడిట్ చేయట్లేదు. చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కంప్యూటర్స్ ఉంటాయి, వాళ్ళు ఎడిట్ చేస్తారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు కూడా ఎడిట్ అయితే చేయాలి, చేస్తేనే బాగుంటుంది. దానికైనా ఉంది అడ్వర్టైజింగ్ తీసేయాలంటే చిన్న ట్రిక్ అయితే ఉంటుంది. మీ అందరికీ చెప్పే ఉంటాను నేను. అది ఎలాగో కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు బ్యాక్కి వెళ్ళిపోండి, మనీ గేమ్ని స్టార్ట్ అయితే చేసేయండి. ఇది అర్థంకి అవుతుంది. అలాగే మీకు ఎనిమేటర్ 3Dలో 100% ఈ గ్లిచ్ అయితే వర్కే అవుతుంది. ఫస్ట్ మీరు రన్నింగ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎలా రన్నింగ్ చేస్తారు? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉపయోగించి బటన్ వేలుతో ముందుకెళ్తారు. అంటే చిన్నది ఉంటుంది, బాగా చిన్నది లాస్ట్ హ్యాండ్ బటన్ వేలు అంటారు దాన్ని తెలుగులో. ఆ ఫింగర్ దానిపైన ఇంకో ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్తో మీరు నెట్ ఆర్ టెక్స్ట్ అయితే నొక్కండి. దాని తర్వాత మీరు ఓకే నొక్కండి, టిక్ నొక్కండి. టిక్ అయిపోయిందన్నమాట. అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏమీ నొక్కకుండానే వెళ్ళిపోతాము. చూడండి, నేనేమి పెట్టుకోవాలి. నాకు ఇలా బాల్ సింబల్ వస్తుంది కదా, రౌండ్లో షేప్ వస్తుంది అన్నమాట. ఆ షేప్ కూడా నాకు రావట్లేదు. అట్టుకొని చూడండి ఎలా ఉండిపోయిందో. దానికి అదే వేస్తుంది అనమాట. మీరు గొంబ తీసి కానీ రన్నింగ్ మనీ క్లిక్ చేశారనుకో అది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మీరు తిప్పేది ఉంటుంది కదా, మీరు స్క్రోల్ అది తిప్పారంటే అలా ఆఫ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ గ్లిచ్. సెకండ్ గ్లిచ్ అంతేమీ ఉండదు అన్నమాట. ఫస్ట్ మూన్ గ్రావిటీ వచ్చేసి ఆన్ చేసుకోవాలి. మూన్ గ్రావిటీ అందరికీ తెలిసిందే, 7112 అన్నమాట. మూన్ గ్రావిటీ వచ్చేసి ఆన్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇన్ఫినిట్ హెల్త్ చీట్ కూడా వచ్చేసి తెలుసు కదా, 912 ఎందుకైనా మంచిదని ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ పెట్టుకుని దాని తర్వాత మీరు మొబైల్ ఆన్ చేసి 2222 అని కొట్టండి. అప్పుడు మీకు వచ్చేసి ఇలా ఒక కార్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకోండి, ఈ కార్తో మీరు హై జంప్ చేయొచ్చు అన్నమాట. ఇలా నార్మల్గా అయితే ఇలా ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు నాకు చూపించడం అనుకోండి, షాక్ అయిపోతారు. అసలు ఇది ఎంతలా వర్క్ అవుతుందో మీ ఎవరికి తెలియదు అన్నమాట. ఇక్కడ మీరు మూన్ గ్రావిటీ ఏమని చెప్తే ఇక్కడ వరకే ఎగిరారన్నమాట. ఇక్కడ వరకే ఎగిరారా ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఆయన చూడబోతున్నారన్నమాట. అసలు మనం భూలోకానికి వెళ్ళిపోతాం దెబ్బకి. మన ఫ్రాంక్లిన్ ఏమవుతాడో చూద్దాం. మరి స్పీడ్గా వెళ్ళిపోవాలన్నమాట. దీంట్లో చాలా ఎక్కువ స్పీడ్ అయితే ఉంటుంది. నాకు దీని స్పీడ్ టెస్ట్ అయితే తర్వాత చేద్దాం. దాని తర్వాత మీరు టైం బటన్ అయితే నొక్కుతూ ఉండండి. దాని తర్వాత ఎంత పైకి వస్తారో మీకే తెలియదు. చాలా పైకి అయితే వచ్చేస్తారన్నమాట. దాదాపు మీకు చాలా పైకి అయితే వెళ్ళిపోతారు. నేను అలాగే ఒకసారి ట్రైల్ అయితే చేశాను. అప్పుడు నేను మొత్తం కింద పడిపోయి ఇంకా చనిపోయాను అన్నమాట. అక్కడెక్కడికో వెళ్ళిపోయాను, పాతాళలోకానికి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కింద అయితే పడుతున్నాం, మీరు చూస్తూనే ఉన్నారు.
ఇక్కడ మనం మన ఇన్ఫినిట్ హెల్త్ చీట్ కోడ్ వల్ల మనం బ్రతికే ఉంటాం అన్నమాట. అంగండి చూసారా ఐరన్ మ్యాన్ లాగా ఎలా తెలుస్తున్నాడు మన అబ్బా ఇది ఎప్పుడు ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు గ్లిచ్ అసలు ఆలోచించలేదు. సరే మనం మనీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడ నుంచి రోబ్లాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రోబ్లాక్స్ మీకు అసలే నాకు తెలుస్తుంది. అసలు నాకు తెలిసిన తర్వాత మీరు రోబ్లాక్స్ వచ్చేసి ఆడడానికి రెడీగా ఉంటారన్నమాట. అది అంతేమీ కాదు ఫ్రెండ్స్. ఇంకోండి రోబ్లాక్స్లో అన్ని గేమ్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఈ గేమ్ వచ్చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాను. ఈ గేమ్ సెలెక్ట్ చేసుకుందాం మనం. ఒకసారి స్క్విడ్ గేమ్ ఆడదామా ఫ్రెండ్స్? ఓకే, స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే ఆడబోతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అరే వా 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 ఎంత నీట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. నా ప్లేయర్ నెంబర్ ఎంత? 792 అన్నమాట. మరి 456 ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అక్కడ తీసుకెళ్తుంది మనల్ని. రన్ అయితే నొక్కున్నాను, ఎస్ అయితే నొక్కున్నాను. ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మనల్ని అన్నట్లేదు, ఎక్కడ నుంచోమంటుందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వీడి దగ్గర ఏంటి ఫ్రెండ్స్ నెంబర్స్ వస్తున్నాయి? 7 6 5 4 3 2 1 మనకి పైన వచ్చేసి నెంబర్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడే చూస్తున్నాను నేను. 5 4 3 2 1 జీరోగా వచ్చేసింది. ఇంకా మనం లోపలికి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇంకోండి మనం ఎక్కడైతే ఉన్నా ఇక్కడ వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత నేను లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా కాసేపు వెయిట్ చేయాలా? ఎన్నిసార్లు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్? వీడెవడో కానీ జోక్గా పెట్టాడు. చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నాం మనం. ఫైనలీగా ఒకరు ఇచ్చారన్నమాట. వాళ్ళే పింక్ సోల్జర్స్ వచ్చిన తర్వాత గేమ్ రూల్స్ అయితే చెప్తున్నారు చూడండి. నేను జంప్ బటన్ అయితే నొక్కుతున్నాను. ఆర్ యూ రెడీ ప్లేయర్స్ అని చెప్పాడు లాస్ట్లో. అదైతే గుర్తుంది నాకు, ఇంకేం గుర్తులేవు. మనల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతున్నాడు పాతాళలోకానికి. జంప్ బటన్ నొక్కుతుంటే నేను లేగట్లేదు అన్నమాట. ఎక్కడో నన్ను ఐదు విచ్చలే ఫ్రెండ్స్. అమ్మ బాబు ఏదో రూమ్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. నన్ను తీసుకొని నన్ను చంపేవి కదరా. ఫ్రెండ్స్ ఇందాక నా ప్లేయర్ నెంబర్ వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉందండి ఫ్రెండ్స్. ఓహో, రెడ్ లైట్ గ్రీన్ లైట్ వచ్చేసి మనం ఇప్పుడు ఆడబోతున్నాం అన్నమాట. ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడేసి ఇంకా నేను షట్ డౌన్ అయితే చేస్తాను. స్టాప్ అయితే నొక్కింది. స్టాప్ అయితే వచ్చింది కాబట్టి స్పీడ్గా తెల్లాలి. స్టాప్ అయితే వచ్చింది. రన్. స్టాప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అబ్బా మనం మూవ్ అయిపోయామన్నమాట. నో అక్కడ ప్లేయర్స్ని అయితే చూడబోతున్నాం, ఎవరెవరు అలా ఆడతారో. మనం వచ్చేసి ఆడలేదు. స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఇంకా ఈ స్క్విడ్ గేమ్ వద్దు, వేరే గేమ్ ట్రై అయితే చేద్దాం. రోబ్లాక్స్ పిక్చర్ వచ్చేసి లెవెల్ నొక్కేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్నీ బ్యాక్ కొడితే వచ్చేస్తాం అన్నమాట. ఒక్కసారి మనం పాపీ అని కొడదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి POPPY అయితే కొట్టాం. పాపీ ప్లే టైం అయితే వచ్చేసింది. దీంట్లో పాపీ
వాటర్ షాట్ ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. న్యూ అప్డేట్ అనమాట. పాపీ ప్లే టైమ్ 5 అయితే వచ్చేది అనమాట. చాప్టర్ 5 కూడా ఒకసారి ట్రైల్ అయితే చేద్దాం. మన వచ్చింది రిప్పు భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఏ బాబు ఫ్రెండ్స్ అది చూడండి ఎలా ఉందో లోడింగ్ స్క్రీన్ దగ్గర. అయ్యి బాబు ప్లే నొక్కేద్దాం. ఓకే వాట్స్ న్యూ ఎస్ అయితే నొక్కేస్తున్నాను నేను. ఎస్ థ్యాంక్స్. వాట్స్ న్యూ క్లోజ్ అయితే నొక్కేసాం. ఇప్పుడు వచ్చేసి ఆడేద్దాం. పాపీ ప్లే టైమ్ డూ యూ నో వాట్ అని వచ్చింది. అర్రే అక్కడ వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ రాలే, అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 3 నుంచి వెళ్తున్నాను అనమాట. అబ్బా కింద పడ్డాం అనమాట. ఏ వద్ద పగిలిందో నాకు తెలీదు. ఊహో నాకు అర్థమైంది ఫ్రెండ్స్, ఇది పాపీ ప్లే టైమ్ వెరైటీది అన్నమాట. ఇది ఎందుకు ఆన్ చేసాం మనకు తెలియదు అన్నమాట. లెవెల్ గేమ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఫస్ట్ మనకు కొన్ని పాపీ ప్లే టైమ్స్ అయితే వచ్చినాయి కదా, అవి తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో